ప్రేమ సంతోషాన్ని ఇస్తుందో లేదో తెలీదుగాని ఏదో ఒక రోజున మనసును ముప్పుతిప్పలు పెడుతుంది. శూన్యంలో కానరాని వాటికోసం క్షణిక వయసులో తీసుకున్న నిర్ణయాలు కొన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరిగ్గా ఇదే నా స్నేహితుడి జీవితంలో జరిగింది. అలా వాడి జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని యథార్థ ఘటనలతో తెరకెక్కిందే మా ఈ రాజారాణి వెబ్ సిరీస్. ఆదరిస్తారని ఆశిస్తూ మీ రాజ్ కిరణ్. అబ్బా అలిసిపోయానే. చూస్తూనే ఉన్నా. హోలీ బాగా ఎంజాయ్ చేసినట్టున్నా. మరి నేను రమ్మంటే వచ్చావా? అయినా ఒంటికి రంగులు పూసుకుని ఎంజాయ్ చేస్తూ టైం వేస్ట్ చేయడం కాదే. వాటికి పెట్టే ఖర్చుతో ఒక పేదవాడి జీవితాన్ని రంగులమయం చేస్తే అది నిజమైన హోలీ. చా, ఇలా ఫిలాసఫీలు చెప్తూ ఉంటే ఈ జన్మలో నీకు ఎంజాయ్మెంట్ ఏదో అర్థం కాదే. వయసు అయిపోయాక అబ్బా ఆ రోజు మిస్ అయిపోయావని అనుకుంటావు. అబ్బా చాలు చాలే గాని వెళ్ళి స్నానం చేసి రావే, భోంచేద్దు గాని. అబ్బా ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా? రాణి అక్కడ క్యాండిల్ వెలిగించవే. ఏంటి కలిపివ్వడం తెలీదా? లెవెల్ వసే, ఒకటి అడుగుతాను చెప్తావా? నా మూతి మరి ముందుకుంటుందా? నువ్వే అద్దంలో చూసుకోవచ్చు కదే. అబ్బా ఈరోజు ఒకడు నన్ను నా మూతిని వెక్కిరించాడే. అంత తమ్మేంట్రా? నాకు కాదురా, అటో లుక్కై. ఏంట్రా పగలగొడితే ఏదన్నా పగిలిపోద్దా?
దమ్ముంటే, నీకు దమ్ముంటే వీడి ముఖం పగలగొడారా బాబు. దైద్రుడు రోజు టార్చర్ భరించలేక చేస్తున్నాను రా. ఎరబా ప్లేట్ తిప్పేసావేంట్రా? యా తిప్పకం చేస్తారా? రేయ్ ఆపుతారా మీ సోది? ఇప్పుడేంటి తమ్ముడు పగలగొడేస్తావు అంతే కదా? పగలగొట్టు. దా దా. సారీ బాస్, మళ్ళా మనకు గొడవలింది బాస్. సారీ బాస్, సారీ బాస్, సారీ. రే చూస్తావేంట్రా? పదరా. ఏంట్రా బా అలా వదిలేసావేంట్రా? అరే ఎదురుగా అమ్మాయిలు ఉన్నప్పుడు గొడవలు ఆడకూడదురా, ఎందుకంటే కొట్టినవాడిని ఎదవనుకుంటారు. అబ్బచా రేయ్ కళ్ళు దొబ్బాయా? ఏంట్రా కళ్ళు దొబ్బాయా? అలా గుద్దేసి వెళ్ళిపోతున్నావు. కనీసం సారీ చెప్పాలని మేనస్ లేదా? ఎరబా మ్యాన్ అంటే మనం, మరి మేనర్స్ అంటే ఏంట్రా? దాన్ని అడగరా. దాన్ని దీన్ని అన్నంటే బాగోదు. కాల్ మీ రాణి. అబ్బో దిగొచ్చిందండి పెద్ద క్వీన్. రేయ్ వెటకారం చేసావంటే మూతి పగిలిపోద్ది. ముందు నీ మూతి చూసుకోవే, ఎవడ ముందుకు లాగిసినట్టు. ఎక్కిరించాడంటూ అలా సిగ్గుపడుతున్నావేంటే? కొంపతీసి నచ్చాడా ఏంటి? చా నచ్చడమా పాడా? మనకిలాంటివి పడవే. ఏదో పర్వాలేదు, చూడ్డానికి గజ్జిమొహమే గాని సంథింగ్ ఏదో వాళ్ళ మ్యాట్రుందే. ఏమో నాకే అర్థం కావట్లేదే. మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఇది నిజమే. చూసిన వెంటనే ఒక డెసిషన్కి రాకూడదులే కదా. పడుకో. హలో. యా వచ్చేస్తున్నానే. సరే సరే. ఎరబా ఎన్నాళ్ళని ఈ చిప్స్ ప్యాకెట్ సింగిల్గా తిని బతకాలరా? దీనమ్మ జీవితం. నా మొహానికి ఒక గర్ల్ ఫ్రెండ్ లేదురా. రే గర్ల్ ఫ్రెండ్ అంటే కొరుతో తలగొక్కడం లాంటిదిరా. బాబు మహాశయ, నువ్వెలాగో అమ్మాయిల జోలికి వెళ్ళవు. ఆ తొక్కలు సూక్తులు చెప్పి నన్ను మాత్రం చెడగొట్టకు. రే అమ్మాయిలు ఫస్ట్లో చూసి నవ్వుతారా, ఆ నెక్స్ట్ చిన్నగా మాట్లాడడం మొదలెడతారా. తర్వాత ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అవుతాయి. పగల ఫోన్లు, రాత్రి మెసేజ్లు. ఇక వీకెండ్లో సినిమాలు, షాపింగ్లు కామను. పండగలకు మళ్ళీ స్పెషల్ గిఫ్ట్లు. రే వాడు చెప్పనా, దాని మీద నీ మనీ ఇన్వెస్ట్మెంటే కాదు, నీ లైఫే ఇన్వెస్ట్ చేస్తావు. కానీ పెళ్లి టైం వచ్చేసరికి నీకన్నా బెటర్ గాడిని చూసి వేరే వాడిని చేసుకుని వెళ్ళిపోద్దురా. రే మన దేశంలో ప్రెజెంట్ 80% మంది అమ్మాయిలు ఇలాగే ఉన్నారు. అబ్బా ఏం చెప్పావు బా. యార్తదే దేకు దేకితే నిన్నేరా. చూడు అమ్మాయిలందరూ అలా ఉండరు. అయినా అమ్మాయిల గురించి అంత నెగిటివ్గా మాట్లాడే హక్కు నీకెవరిచ్చారు? మొన్న చూసి నువ్వేదో మంచోడు అనుకున్నాను, కానీ నీ మాటలు విన్నాక చిచ్చి అసహ్యం వేస్తుంది. అయినా ప్రియా చెప్పిందే కరెక్ట్లే. ఏం చెప్పిందో
మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు. బా అదేం పండు బా, పొట్ల పురుగులున్నాయంటది. పండ్లు అని పురుగులున్నాయంటే ఖచ్చితంగా అది ఆడపండే ఉంటదిరా. ఏదో ఒకరోజు పురుగులు నిన్ను పీక్కు తినేస్తాయి, చూస్తూ ఉండు. వెళ్ళు రే నువ్వు తినరా, తినే. బా నీ క్రేజ్ సిటీలో మామూలుగా లేదురా. నువ్వంటే అమ్మాయిలకి పిచ్చిరా బా, పిచ్చి. మొన్న జరిగిన ఆడవాళ్ళ ఒప్పడ మీటింగ్లో మన పక్కింటి సరోజా నీ గురించి చెప్పిందంట్రా. ఏం చెప్పిందిరా? దొంగ సచ్చినోడు, చూడటమే గాని చేసేదైనా ఉందా అని. రేయ్, ఇంజన్ పగిలిపోద్ది. నా ఇంజిన్ సంగతి తర్వాత గాని వెనకాల నీ బెంజోత్తం చూడు బా. ఏయ్ ఆగవే, బాగా అలసిపోయినట్టున్నావు. సాయం చేయమంటావేంటి? మర్యాదగా అడ్డులే. మా బావకి మర్యాద పుచ్చుకోవడమే గాని ఇవ్వడం తెలీదు. అయితే ముఖం పగిలిపోద్దని చెప్పు. విన్నావా? కుర్ర వయసు కదా, ఆ మాత్రం కోపతాపాలుండాలే. అప్పుడే కాసక్కలా ఉంటది. చెప్పు తెగుద్ది, పోరా. ఇదిగో రానే, వీడి వల్ల ఆడోళ్ళ చెప్పులు చాలా అయిపోయినాయి. అమ్మా ఛీ, ఏంటి చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావు? రోడ్డు మీదకెళ్తే చాలు యదవ సంత. ఆ సంతలన్నీ తిరగపోతే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేయచ్చు కదే. హా, జోకులేసిన చాలేవే. ఎక్కడికి రెడీ అయ్యావు? చెప్పడం మర్చిపోయాను, ఈ రోజే జాబ్ లో జాయిన్ అవుతున్నాను. వావ్, కంగ్రాట్సే. సో మా ప్రియ యాంకర్ అయిందనమాట. యాంకర్ గారు, మీరు పెద్ద సెలబ్రిటీ అయిపోతున్నారు. మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా? పోవే.